నమస్తే myself Sarasija welcome to My3 News ముందుగా హెడ్లైన్స్ అర్హులందరికీ రేషన్ కార్డులు మంజూరు చేస్తాం పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి పొన్నం ఆర్ఎంపీ క్లినిక్లపై ఆరోగ్య శాఖ దాడులు పలు ఆసుపత్రులను సీజ్ చేసిన అధికారులు ఎన్నికలకు భయపడే కాంగ్రెస్ దాడులు చట్టపరంగా ముందుకెళ్తామన్న చెల్మెడ లక్ష్మీ నరసింహారావు సిరిసిల్ల మున్సిపల్ ఆఫీస్ కు కరెంట్ కట్ 4.6 కోట్ల బకాయి పడ్డట్టుగా సెస్ అధికారుల వెల్లడి ఇక వార్తల్లోని వివరాలు రైతులు పండించిన పంటలను కొనుగోలు కేంద్రాలలో విక్రయించి మద్దతు ధర పొందాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట వ్యవసాయ మార్కెట్లో నాఫెడ్ టీజీ మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు గతంలో వడ్లు సన్ఫ్లవర్ కొనుగోలు కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహించామని మంత్రి గుర్తు చేశారు 26 నుంచి అర్హులకు రైతు భరోసా ఇవ్వనున్నట్లు తెలిపారు సిద్దిపేట వ్యవసాయ మార్కెట్లో నాఫెడ్ టీజీ మార్క్ఫెడ్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 7,550 రూపాయల మద్దతు ధరతో ప్రభుత్వం కందులు కొనుగోలు చేస్తుందన్నారు రైతులు పండించిన పంటలను కొనుగోలు కేంద్రాలలో విక్రయించాలని సూచించారు ప్రస్తుతం గ్రామాలు పట్టణాల్లో ఇందిరమ్మ ఇళ్ల సర్వే జరుగుతోందని పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తామన్నారు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నామని పేరు మార్పిడి చేసుకునేవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ శివయ్య హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు 48 గంటల నుంచి 3 రోజుల్లో పేమెంట్ చేస్తామన్నాం ఆ విధంగా పేమెంట్ చేసాం ఎటువంటి తరుగులు కోతలు లేకుండా ఎక్కువగా తూకం వేయకుండా అదేవిధంగా సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తామన్నాం వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరిగింది సో రైతాంగానికి సంబంధించి త్వరలో 26 జనవరి నుంచి రైతు భరోసా కార్యక్రమాన్ని కూడా వ్యవసాయ యోగ్యమైన ఒకవేళ ఈ సీజన్కి వ్యవసాయం చేయకపోయినా వ్యవసాయ యోగ్యమైన గుట్టలు చెరువులు ఇవి తప్ప రోడ్లు లేఅవుట్లు తప్ప అన్ని స్థలాలకు ఎంత ఎక్స్టెండ్ అనే లిమిట్ లేకుండా రైతు భరోసా కూడా ఇవ్వడం జరుగుతోంది అదేవిధంగా ఉపాధి హామీ కూలీలకు సంబంధించి భూమి లేని నిరుపేదలందరికీ కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వడంతో పాటుగా ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి సర్వే జరుగుతూ ఉంది రేషన్ కార్డులకు సంబంధించి కూడా ఇప్పుడే ఉదయం మా నియోజకవర్గం నుంచి కొంతమంది ఫోన్ చేసినారు కొంత ఊర్లలో పేర్లు తక్కువ వచ్చినాయని చెప్తున్నారు అట్లే ఉండదు రేషన్ కార్డు అనేటువంటిది అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కొత్త రేషన్ కార్డులు పాత రేషన్ కార్డులు మేము ఎక్కడ డిస్టర్బ్ చేసేది ఏం లేదు వాళ్ళందరికీ కూడా మళ్ళీ దాన్ని రేషన్ కార్డులు ఇస్తూ పేర్ల మార్పిడి ఒక ఇంటి బిడ్డ ఇంకో ఇంటి కోడలైతే ఆ పేరు మార్చుకునేటువంటి అవకాశం కావచ్చు అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు మంజూరు చేస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తిలో ఆయన మీడియాతో మాట్లాడారు ఈ నెల 26 నుంచి కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కోసం గ్రామాలలో సర్వే కొనసాగుతోందన్నారు అర్హత ఉండి రేషన్ కార్డు రానివారు సంబంధిత అధికారికి గాని ప్రజాప్రతినిధులకు గాని వినతి పత్రం ఇవ్వొచ్చని సూచించారు పాత రేషన్ కార్డులు తొలగించడం లేదని ఇందులో ఎలాంటి సందేహాలకు తావులేదన్నారు తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని చెప్పారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కంది తిరుపతి రెడ్డి పరశురాములు మహిళా నాయకురాలు భారతీదేవి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రేషన్ కార్డుకు అర్హత ఉండి రాకుంటే ఎవరైనా మీ సంబంధిత అధికారికి కానీ మీ దగ్గరలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధికి ఏ నియోజకవర్గమైనా సరే మీరు విజ్ఞాపన పత్రం ఇవ్వచ్చు దయచేసి అనవసరంగా ఎక్కడైనా పొరపాటున ప్రతిపక్షాలు రెచ్చగొడితే దయచేసి దానికి సంబంధించి ఎవరు కూడా అటువంటి రెచ్చిపోయే తప్పుడు సమాచారాన్ని స్వీకరించొద్దని కోరుతాను మళ్ళీ చెప్తాను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా తెలంగాణలో ఇప్పటికే 90 లక్షల మందికి రేషన్ కార్డు ఉంది దాదాపు 2,81,00,000 మందికి రేషన్ కార్డులు ఉన్నాయి వాటికి సంబంధించిన ఎక్కడ కూడా
రివ్యూ కానీ తొలగించడం కానీ జమ చేయడం కానీ అటువంటిది ఏమి జరుగుతలేదు. ఇప్పుడు కొత్తగా ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉండి, మళ్ళీ చెప్తున్నా, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎవరైనా కాదన్నారు కాదు, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉండి ఎవరికైనా రేషన్ కార్డు రాకపోతే వాళ్ళకు రేషన్ కార్డు కోసం మీ దగ్గర ఉన్నటువంటి అధికారిని కానీ ప్రజాప్రతినిధిని కానీ నేరుగా కలిసే అవకాశం ఉంది. దయచేసి ఇలా కన్ఫ్యూజన్ అవసరం లేదు. ఎవరైనా ఏదైనా తప్పుడు సమాచారం ఇస్తే దాన్ని విశ్వసించొద్దని కోరుతా ఉన్నా. అర్హులైన వాళ్ళందరికీ గత 10 సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్న వాళ్ళకు తెల్ల రేషన్ కార్డులు ఇవ్వబడతాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ఆర్ఎంపీ ఆసుపత్రులపై ఆరోగ్య శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. వేమ్లవాడ, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, బోయినపల్లి, రుద్రంగి, ఇల్లంతకుంట, చందుర్తి, వీర్నపల్లి మండలాల్లోని ఆర్ఎంపీ క్లినిక్లను తనిఖీ చేశారు. వేమ్లవాడలోని గాంధీనగర్లో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న 3 క్లినిక్లను సీజ్ చేశారు. జిల్లాలో వైద్య, పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులు బృందాలుగా ఏర్పడి ప్రైవేటు ప్రాక్టీషనర్స్ క్లినిక్లపై దాడులు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 18 క్లినిక్లలో తనిఖీలు జరిగినట్లు డిఎంహెచ్ఓ రజిత తెలిపారు. ఎవరిపైనా కేసును నమోదు చేయలేదని ఆమె వెల్లడించారు. ఆర్ఎంపీ ప్రాక్టీసెస్ మీద డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ పర్మిషన్స్ ఉన్నాయా, ప్రోటోకాల్ ప్రకారం ఫాలో అవుతుందా లేదా చూసి వాటి కండిషన్స్ తెలుసుకొని అవసరమైతే క్లోజ్ చేసి చూడమన్నారు. మాకు ఇక్కడ చూస్తే ప్రోటోకాల్ ప్రకారం అయితే ఒక క్లినిక్ నడపాలని అంటే సర్టిఫికేట్ కావాలి, పర్మిషన్స్ కావాలి. ఆ పర్మిషన్స్ అయితే నాకు ఎక్కడ పేపర్స్ కనబడలేదు. అండ్ ఒక 2 ప్లేసెస్లో ఎక్స్పైర్డ్ డ్రగ్స్ కనబడ్డాయి. అండ్ ల్యాబ్కు అవి పర్మిషన్స్ చూపెట్టడానికి ఏ పర్సన్ కూడా అవైలబుల్ లేరు. ఇన్ కేస్ అవి జెన్యూన్ అయితే డిస్ట్రిక్ట్ ఆఫీషియల్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ జెన్యూనిటీ చూసుకొని అవి క్లియర్ చేసుకోవాలి. లేదంటే అందాక ఇవన్నీ క్లోజ్ చేసి పెడుతున్నారు. మీరు వేములవాడలో ఎన్ని క్లినిక్లు, ఆర్ఎంపీ, పిఎంపీ క్లినిక్లు ఎన్నింటిని సీజ్ చేశారు, క్లోజ్ చేశారు? నేనైతే ఇప్పుడు ఇదే ఫస్ట్ అండి. నేను ఇప్పుడు వచ్చింది, నాకు ఇవాళ ఇప్పుడే వచ్చింది డిస్ట్రిక్ట్ ఆఫీసర్ నుంచి ఆర్డర్ వచ్చింది కాబట్టి ఆర్డర్ ఫాలో అవుతుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు భయపడే కాంగ్రెస్ ప్రభుత్వం తమ పార్టీ నాయకులపై దాడులు చేస్తోందన్నారు బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్మిడ లక్ష్మీ నరసింహారావు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడలోని తన నివాసంలో సీనియర్ నాయకుడు ఏనుగు మనోహర్ రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆర్ఎంపీలపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ నేతలపై ఎందుకు దాడులు చేయిస్తున్నారని ప్రశ్నించారు. కనీస అవగాహన లేకుండా డిఎంహెచ్ఓ విధులు నిర్వహిస్తున్నారని, ఇష్టం లేకుంటే రాజీనామా చేసి వెళ్లిపోవాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఆర్ఎంపీల విషయం కూడా ఉందని ఆది శ్రీనివాస్ మర్చిపోవద్దన్నారు. ఇప్పటికైనా తీరు మారకుంటే లీగల్ గా ఎదుర్కొంటామని హెచ్చరించారు. డిఎంహెచ్ఓ అంటే ఆమె పరిధి కేవలం ఉన్న ఉచ్చ విగ్రహ, నిన్ను అడుగుకి ఏమంటది, కలెక్టర్ గారు చెప్పారు మేము బంద్ చేసాం అంటే నీకేం లేదా ఆలోచన? నీ డిపార్ట్మెంట్లో నీకు ఎటువంటి అవగాహన లేకుండానే కలెక్టర్ ఇన్స్ట్రక్షన్తో చేస్తే నువ్వు జిల్లా అధికారిగా ఉండడము నిర్వార్యంలో అసలు ఉండడం ఉపయోగం లేదు. నీ వల్ల ఈ జిల్లాకు కానీ మన మెడికల్ అండ్ హెల్త్కు ఉపయోగం లేదు. దయచేసి అట్లుంటే లీవ్ పెట్టో నిర్ణయించిపోతే బాగుంటుంది అని వారు సూచిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఏదో అధికారులు చెప్పినట్టు సీజ్ చేస్తావా? మీకు సొంత నాలెడ్జ్ లేదా? మా మంచితనం, మా సమన్వయత మీరు శాతగంతనం అనుకుంటే పొరపాటు పడుతూ ఉన్నారు. తప్పకుండా అధికారం మారుతూ ఉంటుంది, గవర్నమెంట్ మారుతూ ఉంటాయి. మరి మీ పరిధిలో మీకున్న జ్యుడిక్షన్లో తప్పు జరిగితే మరి దానికి రూల్ ప్రకారం మీరు యాక్షన్ తీసుకోండి. మేము దాన్ని స్వాగతిస్తాం, గౌరవిస్తాం. కానీ వ్యక్తులకు దాని ఏమంటారు కదా, గులాంగిరి చేసి ఏదో ప్రజానికలు గులాంగిరి చేసి మీరు పని చేస్తే తప్పకుండా మూల్యం చెల్లించక తప్పదు అని మీ ద్వారా వారికి హెచ్చరిస్తా ఉన్నాను. పేదల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. ఈ నెల 26 నుండి సర్కారు మరిన్ని పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడలో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ఆయన ప్రారంభోత్సవం చేశారు. అనంతరం చందుర్తి మండలంలో ఏర్పాటు చేసిన మహనీయుల విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాతి అభివృద్ధికి వారు అందించిన సేవలను ఆది శ్రీనివాస్ కొనియాడారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడలోని ఓల్డ్ అర్బన్ కాలనీలో నిర్మించిన కమ్యూనిటీ హాల్ను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మున్సిపల్ చైర్మన్ రామతీర్థపు మాధవితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పట్టణాన్ని అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపారు. ఇండ్లు లేని వారికి ఇంద్రమ్మ ఇళ్లు ఇచ్చే ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. 21 నుండి గ్రామాలు, పట్టణాల్లో గ్రామ సభలు నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేస్తామన్నారు. అనేక మంది మాకు ఇంద్రమిల్లు కావాలంటే తప్పనిసరిగా తల్లి అవకాశం మీరు ఇచ్చి వస్తే, ఈ ప్రభుత్వం వస్తే నేను గెలిస్తే ఇస్తానని చెప్పిన మాట కూడా బాగా గుర్తుంది. ఇక్కడే కమిషనర్ గారు ఉన్నారు. ఇటీవల ప్రజాపాలనలో ఇదే వార్డులో మనం
ఏదైతే గ్రామసభ జరుపుకున్నప్పుడు ఎవరైతే ఇల్లు లేదని దరఖాస్తు పెట్టుకున్నారో ఇప్పుడే పోచడం అనుకుంటారు కలిసింది మాకు ఇల్లు కావాలని చెప్పండి. నేను చెప్పిన ఎవరికైతే ఇల్లు కావాలనుకుంటున్నారో ఆ ప్రజాపాలన దరఖాస్తులు అయితే ఆల్రెడీ ఇప్పటికే వచ్చి ఇంటి ముందు ఫోటోస్ కూడా తీసుకొని పోవడం జరిగింది. లేదు వాళ్ళు మిస్ అయిన ఉంటే స్పెషల్గా మీరు మున్సిపల్ వెళ్ళి కమిషనర్ దరఖాస్తు ఇచ్చినట్టయితే, లేదు ఆయా కౌన్సిలర్ కూడా ఎవరు తప్పైతే కూడా తీసుకొని వెళ్ళి కమిషనర్కి ఇచ్చినట్టయితే తప్పనిసరిగా వాళ్ళందరికీ కూడా ఇల్లు లేని వారికి ఇల్లు ఇచ్చేటువంటి బాధ్యతను తీసుకున్న వాడిగా తప్పనిసరిగా వారందరికీ ఇందిరా మిల్లు ఇచ్చే బాధ్యతను తీసుకుంటారన్నమాట. సందర్భంలో ఒక్కొక్కరికి 5 లక్షలు ఇచ్చేటువంటి కార్యక్రమం ఏదో అది అమలు చేసుకుందాం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో శ్రీ పార్వతీ రాజరాజేశ్వర శివదీక్ష సేవా సమితి ట్రస్ట్ అదనపు భవనాలను మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి, బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణతో కలిసి విప్ ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేములవాడ క్షేత్రానికి భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో అదనపు భవనం నిర్మించడం సంతోషకరమన్నారు. శివదీక్ష సేవా సమితి ట్రస్టుకు సహకరించిన దాతలపై స్వామివారికి ఆశీస్సులు ఉండాలని ఆయన ఆకాంక్షించారు. బ్రాహ్మణోత్తములు వేద పండితులు చెప్పినటువంటి పూజా నియమాలను పాటిస్తూ మరి ఏదైతే శివదీక్ష పరులు ప్రతినిత్యం కూడా సుదూర ప్రాంతం నుంచి వచ్చేటువంటి దారోత్సవం సన్నిధికి వచ్చేటువంటి భక్తులు కూడా ఈ సత్రం ద్వారా వారికి అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం ఇది చాలా అభినందనీయము. ఈ సందర్భంగా ఈ శివదీక్ష సమితికి సంబంధించినటువంటి ట్రస్ట్కి సంబంధించిన బాధ్యులందరికీ కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు అందజేస్తా ఉన్నా. బాగా గుర్తు 2008 నేను చైర్మన్గా ఉన్నప్పుడు రామకృష్ణ గారు అప్పుడే సర్పంచ్గా పదవి అయిపోయినట్టున్నది. అందరం కూర్చున్నప్పుడు కిషరన్న ఆధ్వర్యంలో ఎటువంటి వాళ్ళందరూ వచ్చి ఇక్కడ లేఅవుట్ సంబంధించింది ఉంది. ఈ విధంగా నిర్మాణం అంటే ప్రభుత్వమే స్థలం కదా, పరమేశ్వరుడు అడుగుతున్నట్టు పొండి వెంటనే ప్రారంభం చేసుకోమని చెప్పినాం. మీరు రాంది ఎట్లా అంటే మేము అందరం వచ్చినాము, కొబ్బరికాయ కొట్టినాం. చాలా మంది పెద్దలు అప్పుడు ఉన్నట్టు అందరం కూడా రావడం అంటే. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో నెలకొల్పిన గౌతమ బుద్ధుడు, మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలను ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆవిష్కరించారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం డప్పు చప్పుళ్లు, కోలాటాల మధ్య ఊరేగింపుగా తరలివెళ్లారు. అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించారు. బస్టాండ్ ఆవరణలో ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం గౌతమ బుద్ధుడు, మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేశానికి మహనీయులు అందించిన సేవలను ఎమ్మెల్యే కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ, మార్కెట్ కమిటీ చైర్మన్లు రొండి రాజు, చెలికల తిరుపతి, మాజీ జెడ్పీటీసీ నాగం కుమార్ కార్యకర్తలు పాల్గొన్నారు. మనం ముందుకు పోయే క్రమంలో అక్కడక్కడ అలాంటివి ఉంటే వారి బాట నడిచి తీసుకుని పోయే కోసం ప్రయత్నం చేయడానికే ఆ మహనీయుల విగ్రహాలు మనం ఇక్కడ ప్రారంభం చేసుకున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాలే కానీ, మహాత్మా గాంధీ విగ్రహాలే కానీ, ఈ విధంగా ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలేకి సంబంధించి, సావిత్రిబాయి పూలేకి సంబంధించి, గౌతమ బుద్ధుడికి సంబంధించి ఇంకా అనేక పోరాట యోధులు అల్లూరు సీతారామరాజు కానీ, కొమరం భీమే కానీ, ఇంకా అల్లూరు సుభాష్ చంద్రబోస్ కానీ, ఈ విధంగా చెప్పుకోతే అనేక మంది మహనీయుల విగ్రహాలను ఆయా ప్రాంతాల్లో, స్వామి వివేకానందకు సంబంధించినటువంటి విగ్రహాలు కూడా ఆయా ప్రాంతాల్లో మనం నెలకొల్పుకొని వారి చూపిన బాటలో నడిచేటువంటి కార్యక్రమం చేస్తున్న సందర్భంలో ఒకసారి వారి గురించి చర్చించుకుంటే. సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయానికి విద్యుత్ సరఫరాను నిలిపివేశారు సెస్ అధికారులు. నోటీసులు జారీ చేసినప్పటికీ బకాయి చెల్లించకపోవడంతో పవర్ కట్ చేశారు. దీంతో చీకట్లోనే మున్సిపల్ అధికారులు, సిబ్బంది కార్యకలాపాలు నిర్వహించాల్సి వచ్చింది. కాగా ఇప్పటికే సెస్ కు సిరిసిల్ల మున్సిపల్ సుమారు 4.6 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నట్లు సెస్ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా సెస్ ఎండీ విజయేందర్ రెడ్డి మాట్లాడుతూ తాము సరఫరాదారుకు డబ్బులు చెల్లించాల్సి ఉంటుందన్నారు. నెల విద్యుత్ ఛార్జీలు చెల్లిస్తేనే వినియోగదారులకు నాణ్యమైన సేవలను అందించగలమన్నారు. దాదాపు మాకు ఆల్రెడీ మేము పవర్ పర్చేస్ బిల్లు కూడా మేము పే చేయాలి. మాకు మెటీరియల్ కూడా పేమెంట్స్ కానీ మిగతా పేమెంట్స్ కానీ మాకు ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మా ఏరియాస్ ఉన్న సర్వీసులన్నీ కొన్ని డిస్కనెక్షన్ చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగానే మున్సిపల్ ఆఫీస్ కూడా అడిగాం, రిక్వెస్ట్ చేసాం.
వాళ్ళు కూడా మాకు అమౌంట్ రాలేదు కాబట్టి డిస్కనెక్షన్ చేసిన వెంటనే మున్సిపల్ కమిషనర్ లైన్లోకి వచ్చేసి పేమెంట్ చేస్తామని ఒప్పుకున్నారు. వెంటనే మేము రీకనెక్షన్ కూడా ఇచ్చాము. మున్సిపల్ ఆఫీస్ దాకా 4.5 కోట్లు మాకు డ్యూ ఉంది కాబట్టి మేము డిస్కనెక్షన్ చేసాం. మిగతా భాగంగా మిగతా ఆఫీసులన్నీ కూడా అడగమని చెప్పాము. మిగతా ఫారెస్ట్ ఆఫీస్ కానీ ఇరిగేషన్ కానీ మిగతా ఆఫీసులు కూడా వాళ్ళని వెళ్ళి బాగా డబ్బులు పేమెంట్ చేస్తారని అడిగాము. వాళ్ళు రిక్వెస్ట్ వాళ్ళ రెస్పాన్స్ని బట్టి వీ విల్ టేక్. ఎందుకంటే మార్చిలో ఫండింగ్ వస్తూ ఉంటుంది. ఇప్పటి నుంచి వెళ్ళి చేస్తే మాకు కావాల్సిన డ్యూ లాస్ట్ 1-2 ఇయర్స్ నుంచి వెళ్ళి ఆ పేమెంట్ అట్లే డ్యూ అయిపోయి అక్యుములేట్ అయిపోతున్నాయి కాబట్టి మేము మా మెయింటెనెన్స్ కూడా మరి కొనడానికి కానీ మా మెటీరియల్ మేనేజ్మెంట్ కూడా చాలా కష్టమవుతుంది కాబట్టి మేము డిస్కనెక్షన్ అనేది ఫైనల్ రిసార్ట్గా రిక్వెస్ట్ చేసుకుంటూ డిస్కనెక్షన్ కూడా చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చెప్పండి. ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక కోసం చేపట్టిన సర్వే 2 రోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. పెద్దపల్లి రూరల్ మండలం బందంపల్లిలో రేషన్ కార్డు, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్ల సర్వే ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాల్లో వ్యవసాయ యోగ్యం కాని భూములను రైతు భరోసా జాబితా నుండి తొలగించాలని స్పష్టం చేశారు. అర్హులందరికీ రేషన్ కార్డులు అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద మొదటి దశలో అత్యంత పేదలకు అవకాశం ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ రాజ్ కుమార్, డిప్యూటీ తహసీల్దార్ స్వప్న, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటామన్నారు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. కరీంనగర్ జిల్లా గంగాధర మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 90 మంది లబ్ధిదారులకు 28,50,306 రూపాయల విలువ గల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్లను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అనారోగ్య కారణాలతో ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించి ఎంతో మంది నష్టపోతున్నట్టు తెలిపారు. బాధిత కుటుంబాలకు చేయూత ఇచ్చేందుకు సీఎంఆర్ఎఫ్ ద్వారా చెక్కులు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పురుమల్ల మనోహర్తో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రెడ్డి గారు ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆదుకోవాలని చెప్పి వివిధ కారణాల వల్ల ఆసుపత్రుల పాలై అధిక బిల్లులు చెల్లించలేక ఆర్థికంగా చతికిలబడ్డ కుటుంబాలకు చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను జారీ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా గంగాధర మండలంలో 90 మంది లబ్ధిదారులకు దాదాపు 20 లక్షలకు పైగా చెక్కులు, 28 లక్షలకు పైగా అమౌంట్ను అందించడం జరిగింది. ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే చొప్పదండి నియోజకవర్గంలో అత్యధికంగా సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఎల్ఓసీలు కానీ తీసుకోవడం జరుగుతుంది. ఈ నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఏ ఒక్కరు ఆపదలో ఉన్నా మీరు ఏ పార్టీ. రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడలో వివిధ కారణాలతో మరణించిన కుటుంబాలను బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి పరామర్శించారు. పట్టణంలోని మార్కండేయ నగర్కు చెందిన అలవాల లక్ష్మి మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అనంతరం వేమ్లవాడ రూరల్ మండలం లింగంపల్లి గ్రామంలో మృతి చెందిన కొమ్ముల రాజవ్వ కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన వెంట సామ లచ్చిరెడ్డి, చెరుకు శంకర్, ఎల్లారెడ్డి, తిరుపతి రెడ్డి, రవీందర్, రాజు, రామ్రెడ్డి, రణధీర్, నరసింహారెడ్డి, సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం పెద్దాపూర్ గ్రామ ఆమ్లెట్ విలేజ్ కుర్మపల్లి గ్రామ శివార్లోని క్వారీకి వాహనాల రాకపోకలను గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్వారీలో నిత్యం జరిగే బ్లాస్టింగ్లతో భయంగా బతుకులు వెళ్లదీస్తున్నామని వాపోయారు. విషయాన్ని ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు లక్ష్మి, కనకమ్మ, రాజమల్లు, మల్లయ్య, సురేష్, సతీష్ కుమార్, రాజలింగు పాల్గొన్నారు. ఏమైందంటే మీరు ఏం చేసుకుంటారో చేసుకోపోయి 30 ఏళ్ళ నుంచి నడతలేదా, ఇప్పుడు నడతలేదా, ఏం చేస్తారు అట్లా ఇట్లా అని మాట్లాడితే కరెక్ట్ కాదు. నువ్వు ఇది చేయక అది చేయకంటే అబద్ధం మనం ఎందుకు ఆడదాం. ఒకసారి అన్వన్ల గుడికి 3 లక్షలు ఇచ్చిండు. అది కూడా అది ఏమైతే కాయలు రాసుగా చూపించిండు. మొన్న రాజుగారు చూపిస్తే నువ్వు వాళ్ళకి ఇవ్వలేదు, గ్రామ పంచాయతీకి ఇచ్చినావు పో అని అధికారులు కూడా చెప్పగలిగారు. అవన్నీ చెప్పినాక కూడా మళ్ళీ ఇట్లా కాదు అట్లా కాదు అనుకుంటా
మీరు వాళ్ళని పట్టుకొని వీళ్ళని పట్టుకొని పక్క పోని వాళ్ళని విడిచిపెట్టి వేరే దూర పొలను పట్టుకుని వాళ్ళ చెప్పుడు మాటలు పట్టుకుంటా మమ్మల్ని నిన్ను ఆగం చేసుడు కేసు పెట్టుకున్నాడు. ఒకసారి కేసు పెట్టిన పెసర పెద్దలు వినే కూడా కేసు పెడితే కూడా అవి కూడా భరించుకున్నాం. పోయి వ్యవసాయంతో మాట్లాడాలి అవి కూడా భరించినాయి. ఈ ప్రాబ్లాలు బాగా ఇది చేస్తారు. కేసీఆర్ బంద్ కావాలి, మొత్తం మీద బంద్ కావాలి. మాకు ఏది అవసరం లేదు. వాడు అంటాడు డబ్బులు ఇస్తా అంటాడు, గిబ్బులు ఇస్తా అంటాడు, ఏ అవసరం లేదు. అక్కడ పర్రెలు కొట్టింది కూలుతాంది ఇల్లు కూలుతాంది. ఇక్కడ చేనుకెళ్ళ పట్టుకొని పోతాడు. ఏందా అంజనా గిట్ట పోతున్నావు అంటే నీ ఒక దందా ఖరాబ్ అవుతుందా ఇలా ఖరాబ్ అవుతలేదా అని అంటాడు. చెప్పదండి ట్రాక్టర్లు వస్తాయి బండలు సుతం ఉన్నాడు. బండలాటం పెట్టి ఆడికి బండలాటం పెడితే నీది ఏం ఖరాబ్ కానీ బిడ్డ అన్నాడు. అట్ట సుతం సపరేట్ నవ్వుకున్నా. ఆనాడే మొత్తం అందరిని తీసుకొచ్చి చూపెట్టిన. ఇప్పుడు నా ఇల్లు మొత్తం పరగొట్టింది. ఇల్లు చూపెట్టినా కానీ మమ్మల్ని ఏం పట్టించుకుంటలేడు. అంజన్న అంటే అంజన్న ఏం పట్టించుకుంటలేడు మమ్మల్ని. నాకు న్యాయం కావాలి, న్యాయం లేదు. మన వాళ్ళకి కంకర ముట్టలేదు. కేసులు బంద్ అయితేనే నాకు న్యాయం అవుతుంది. నాకు మొత్తం 2 ఎకరాల చేను పోతుంది. అక్కడ ఇల్లు 15 సంవత్సరాలు ఇల్లు కట్టుకొని మొత్తం అంతా గిటగిటి పర్లు కొట్టింది. జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ క్షేత్రంలో సంకటహార చతుర్థిని పురస్కరించుకుని విశేష పూజలు నిర్వహించారు. లక్ష్మీ నరసింహస్వామికి అనుబంధమైన రామలింగేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి గణపతి ఉపనిషత్తులతో అభిషేకం, హారతి, మంత్రపుష్పం తదితర పూజా కార్యక్రమాలు జరిపించారు. అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఈవో సంకటాల శ్రీనివాస్, సూపరింటెండెంట్ కిరణ్, అర్చకులు బొజ్జ సంతోష్ కుమార్, రాజగోపాల్, వేద పండితులు మధు, రామశర్మ పాల్గొన్నారు. సంకటహార చతుర్థి అంటారు. ఈ సంకటహార చతుర్థి రోజున ఎవరైతే ఉదయాత్పూర్వమే లేచి తనంటూ స్నానాన్ని ఆచరించి గోదావరి స్నానం చేసి గణపతి దేవాలయానికి వెళ్ళి ఆ యొక్క గణపతి స్వామి వారికి ప్రదక్షిణాలే కానీ, అదేవిధంగా అర్చనే కానీ, అభిషేకమే కానీ, గణపతి హోమే కానీ నిర్వహించుకుంటారో వారికి జన్మకుండంలో ఉండేటటువంటి సమస్త నిజదోషాలు, సకల కార్య ప్రతిబంధక దోషాలన్నీ కూడా తొలగిపోయి సకల కార్య దిగ్విజయ సిద్ధి కలుగుతుంది అని చెప్పేసి గణేశ పురాణం చెప్పింది. హేరంబో నలకూబరో గణపతి శ్రీ విఘ్న చండీ గణః అనేటటువంటి శ్లోక ఆధారంగా ఇక్కడ ధర్మపురి స్థానిక దేవాలయం రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఈశాన్య భాగంలో ఉన్నటువంటి హేరంబ గణపతి అంటారు. దాన్ని గణపతి స్వామి వారికి ఈరోజు ఉదయం ఈ నెల 26 నుంచి కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ మొదలు కానుందని ధర్మపురి మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ చిత్రు తెలిపారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలోని పలు వార్డుల్లో పర్యటించిన ఆయన కమిషనర్ శ్రీనివాస్తో కలిసి సర్వే ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వే ప్రక్రియ తుది దశకు చేరుకుందన్నారు. ఈ నెల 21 నుండి 24 వరకు గ్రామ సభలు నిర్వహించి అర్హులను ఎంపిక చేసే జాబితాను ప్రభుత్వానికి పంపిస్తామన్నారు. ఇప్పటి వరకు దరఖాస్తు చేయని వారు త్వరగా అప్లై చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ గంగాధర్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. గవర్నమెంట్ ఇచ్చినటువంటి రేషన్ కార్డుల యొక్క లిస్ట్ తీసుకొని వాటి లిస్టులో ఉన్న పేర్లను తీసుకొని వాళ్ళ ఇంటింటికి హౌస్ టు హౌస్ వెరిఫికేషన్ చేసుకుంటూ వాళ్ళ ఎలిజిబిలిటీని క్రైటీరియా గురించి తెలుసుకోవడం జరుగుతుంది. 344 15th వార్డులో వచ్చినాయి. అవన్నీ రేపటి వరకు కంప్లీట్ అవుతున్నాయి. కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ 21 నుంచి 23, 24 వరకు గ్రామ సభ నిర్వహించడం జరుగుతుంది. వీరి నుంచి వాటి క్రైటీరియా చూసుకొని ఎలిజిబిలిటీ ప్రకారంగా వాళ్ళని లిస్ట్ తయారు చేసుకొని గవర్నమెంట్కి ఇవ్వడం జరుగుతుంది. తదుపరి ఈ సర్వేని తొందరగా కంప్లీట్ చేయవలసిందిగా కోరుతున్నాం. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని వైశ్య భవన్లో మున్నూరు కాపు సంఘ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సభ్యత్వ నమోదు, భవన నిర్మాణం కోసం కార్యాచరణను రూపొందించారు. అనంతరం పలువురు సభ్యత్వ నమోదు చేసుకున్నారు. సంఘ కార్యకలాపాల నిర్వహణ కోసం ఒక కమిటీని ఏర్పాటు చేశారు. గౌరవ అధ్యక్షులుగా గాజుల రాజమల్లు, కోశాధికారులుగా అల్లం సత్యనారాయణ, ముత్యాలు, సలహాదారులుగా శ్రీగిరి శ్రీనివాస్, గాజుల అంజయ్య తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డులకు సబ్ కమిటీలను నియమించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బిరుదు రాధాకృష్ణ, సంఘం ప్రముఖులు, సభ్యులు పాల్గొన్నారు. సంఘానికి మున్నూరు కాపు సంఘానికి ఎలక్షన్స్ పెట్టినప్పుడు ఇలా కులాలు ఏంటంటే నాగడి గింత అనే ఒక సిస్టానికి ఆ రోజు ఏర్పాటు చేసి ఆ కులానికి ఆ రోజు అన్న నేను మున్నూరు యువక మండలికి వెళ్ళి ఇప్పుడు మున్నూరు యువక మండలి పెట్టినప్పుడు నేను మున్నూరు కాపు సంఘం పెద్ద మనుషులు ఒక సంఘం, యువకులు ఒక సంఘం. అంటే ఏది మనకు అవసరం లేదు అనేది, అంటే తల్లిదండ్రులు అవసరం లేదు, కులం అవసరం లేదు.
చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంపై మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు ఖండించారు. ఇందుకు నిరసనగా కరీంనగర్ జిల్లా గంగాధర మండలం బూరుగుపల్లి గ్రామంలోని మాజీ ఎమ్మెల్యే ఇంటిని యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ముత్యం శంకర్, నియోజకవర్గ అధ్యక్షుడు వడ్నాల యజ్ఞేష్ ఆధ్వర్యంలో ముట్టడించారు. సుంకె రవిశంకర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మ్యాక వినోద్, యువజన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. పంటను కాపాడుకునేందుకు ఓ రైతు వినూత్న ఆలోచన చేశారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం పెద్దంపేట గ్రామానికి చెందిన శివకుమార్ అనే రైతు ఎకరం భూమిలో మొక్కజొన్న పంట వేశాడు. పంట చేతికి వచ్చే సమయంలో పక్షులు, జంతువులు పొలం వైపు రాకుండా ఉదయం, సాయంత్రం సమయంలో తన ట్రాక్టర్ సౌండ్ బాక్సులలో పాటలు, వివిధ రకాల సౌండ్లను ప్లే చేస్తున్నాడు. దీంతో పక్షులు, కోతులు, ఇతర జంతువులు చేను వైపు రావడం లేదని రైతు శివకుమార్ చెప్తున్నాడు. ఇది ఏంటంటే ఈ ట్రాక్టర్ ఈ బాక్సులు ఏంటంటే మాకు చిలుకలను, కోతులు బాగా ఇబ్బంది చేస్తున్నాయి. అందుకోసమని ట్రాక్టర్ పెట్టి బాక్స్ పెట్టి సౌండ్ పెడితే చిలుకలు వస్తలేవు. అట్నే కోతులు ఏమన్నా జీవరాశి పందులు ఇట్లా వచ్చినా కూడా వెళ్ళిపోతున్నాయి, సౌండ్కి వెళ్ళిపోతున్నాయి. ఇంకా రేపేళ్ళ ఇంకో పెద్ద బాక్స్ కూడా తెచ్చి పెడతామని అనుకుంటున్నాం. మాకు బాగా ఇప్పటికి కూడా చేనులో ఇప్పటికి ఒక్క చిలుక కూడా ఆలతలేదు, ఇప్పటికి కూడా కొట్టలేదు. ఇవాళ కూడా పొద్దున సాయంత్రం రోజు పెడుతున్నాం. బండి కూడా ఏనే ఉంటుంది, బాక్సులు కూడా మంచిగా వస్తున్నాయి. సౌండ్కు మంచిగా లేచి చిలుకలు కూడా ఒక్కడే ఆలతలేవు. చేనులో కూడా ఇవాళ ఒక్క చిలుక కూడా కొట్టలేదు. ట్రాక్టర్ కూడా మాదే. ఇప్పుడు బాక్స్ కూడా తీసి కింద ఉంటే సౌండ్ కిందకే పోతుందని మీద టాప్ మీద పెట్టి బాక్స్ పెట్టి సౌండ్ పెట్టాము. ఆ సౌండ్కి వెళ్ళిపోతున్నాయి. చిలుకలైనా కోతులైనా ఏమీ రావట్లేదు. ఎవరన్నా చేను తవ్వలపోంటి ఉన్న ఓనర్ ఇట్లా ఉంటే ట్రాక్టర్ కూడా పెట్టుకొని సౌండ్ పెట్టుకుంటే వాళ్ళకు కూడా సేఫ్ ఉంటుంది. మంచిగా సౌండ్కి వెళ్ళిపోతున్నాయి, వాళ్ళకి ఏ రిస్క్ లేకుండా ఉంటుంది. కాపాడుకుంటాం. మనకు అంత కోతులు కూడా వెళ్ళిపోతున్నాయి. పందులు వచ్చినా కూడా పందులు కూడా వెళ్ళిపోతున్నాయి. సౌండ్కు ఏం ఆలతలేవు. ఇప్పుడు చేను కూడా మంచిగా ఉంది. పేదలను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు ఎమ్మెల్యే విజయ రమణారావు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలానికి సంబంధించిన 30 మంది లబ్ధిదారులకు ఆయన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇందిరమ్మ పాలనలోనే ప్రజలందరూ సుభిక్షంగా ఉంటారన్నారు. శాసనసభ ఎన్నికల్లో భారీ మెజార్టీతో తనను గెలిపించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలను తెలియజేశారు. ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు సామ రాజేశ్వరరెడ్డి, తహసీల్దార్ బషీరుద్దీన్, ఎంపీడీఓ భాస్కర్ రావు, అమ్ముల రమేష్, సత్యనారాయణ, వెంకటేష్, తిరుపతి పాల్గొన్నారు. రైతు కూలీలకు ఆనాడు కాంగ్రెస్ పార్టీ చెప్పింది. మన ప్రభుత్వం వచ్చాక గ్రామాలలో ఉన్నటువంటి రైతు కూలీలకు నెలకు 1000 రూపాయలు చొప్పున సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పి మరి జనవరి 26 నుండి అది కూడా అమలవుతా ఉంది. దాంతోపాటు మరి గ్రామాలలో రేషన్ కార్డు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా 26 నాడు 21 నుండి గ్రామ సభలలో మరి మీకు అందరూ కూడా చదివి నింపడం జరుగుతుంది. ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేటువంటి లబ్ధిదారులు ఎవరు ఉన్నారో వాళ్ళ లిస్టు కూడా గ్రామ సభలలో ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నిటితో పాటు మరి ఏదైతే మీరు చాలా రోజుల నుంచి మీరందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు రేషన్ కార్డు కోసం. తెల్ల రేషన్ కార్డు లేని వాళ్ళు గ్రామాల్లో చాలా ఉంటుంది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో వ్యాన్, ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ సిఐ అనిల్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపైన అవగాహన కల్పించారు. ముఖ్య అతిథిగా రామగుండం ట్రాఫిక్ ఏసీపీ నరసింహులు హాజరై మాట్లాడారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. తాగి వాహనాలు నడపవద్దని, వెహికల్ కు సంబంధించిన అన్ని ధృవీకరణ పత్రాలు వెంటనే ఉండాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
మన కొడుకు మనకి ఇంటికి సంపాదన కాదా? ఆ బాబులో సంపాదన కాదా? మరి దేశ సంపదను ఎంత ఘోరంగా పోగొట్టుకుంటున్నాం మనం చిన్న నెగ్లిజెన్స్ వల్ల. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను లీవ్లో ఉన్నప్పుడు గోదావరి కళ్ళకి ఇట్లా DCM వచ్చి అప్పుడే ఎర్లీ అవర్స్ పక్క కాపుకున్నట ఆ గోదావరి కళ్ళ నుంచి హాలిడేస్కి వచ్చినప్పుడే కార్లో ఇద్దరు వస్తుండ్రు. జస్ట్ ఒక 5 minutes అయితే ఇంటికి వెళ్ళిపోతాడు. వచ్చే DCM నుంచి గుర్తుకుంటే లారీకి ఒక DCM కోసం ఇద్దరు చనిపోయారు. 5 minutes లో ఇంటికి వెళ్ళిపోతారు. చూడండి వాళ్ళ ఎంత దురదృష్టవంతులు వాళ్ళు. ఇది రోడ్ పక్కన తీసుకోండి, ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడికి పోండి. అవసరమైతే 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ పోండి. రోడ్ మొత్తం పూర్తిగా దించి పార్కింగ్ చేసుకోండి. ప్రాణం కంటే విలువైంది ఏమన్నదా? అందుకే చాలా అందరు సీరియస్ గా తీసుకోలేదు ఈ ఇష్యూను. సీరియస్ గా తీసుకోలేదు. ఇంతమంది ఆటో డ్రైవర్లు ఉన్నారు, DCM డ్రైవర్లు ఉన్నారు, అంతమంది రావాలి, ఇది నేర్చుకోవాలి, లిటరసీ రావాలి. మనం ట్రాఫిక్ లిటరసీ అనేది చాలా ముఖ్యమైనది. మంచి ఒక రాజకీయ నాయకుడు కావచ్చు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడ మండలం రుద్రవరంలోని మధ్య మానేరు బ్యాక్ వాటర్లో తెప్పల పోటీలు జరిగాయి. ఈ పోటీలలో ముంపు గ్రామాల మత్స్యకారులతో పాటు పరిసర గ్రామాల మత్స్యకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పోటీలను తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. రుద్రవరం ముదిరాజ్ మత్స్య సహకార సంఘ ఆధ్వర్యంలో 3 ఏళ్ల నుంచి తెప్పల పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కాంగ్రెస్ నేతలపై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల నిరసనలు వెల్లువెత్తాయి. కరీంనగర్ జిల్లా హుజరాబాద్లో కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను గాడిదపైన ఊరేగించి దహనం చేశారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులను దూషించడం మానుకోవాలన్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంపై మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం తడగొండలో రవిశంకర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దొరల తొత్తు రవిశంకర్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంపైన అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ బోయిని ఎల్లేష్, వైస్ చైర్మన్ వినోద్ రెడ్డి, మహమ్మద్ హుసేన్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గుడి రాజశేఖర్ రెడ్డి, శ్రీనివాస్, రఫీఖాన్ పాల్గొన్నారు. ఎక్కడ 10 ఏళ్ళు చేసినావు, ఎక్కడ లంచాలు తీసుకోక నువ్వు చేయలే. మా మేడిపల్లి సత్యం అన్న ఒక కార్యకర్తలకే పని ఒక పైసలు లేకుండా పని చేస్తున్నాడు. అటువంటి నాయకుడిని నువ్వేదో విశ్వాసాలు ఆడి ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి అది చెప్తే ఖబర్దార్ రవిశంకర్, ఇదే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడానుకో. బిడ్డ, నువ్వు మోచేతులు నీళ్లు తాగి దొరల మోచేతులు నీళ్లు తాగి నువ్వు ఎమ్మెల్యే గెలిచినావు. అదే సత్యమన్న ప్రజలలో ఉండి మరి ప్రజల క్షేత్రంలో తిరిగి ప్రజల మన్నన పొంది ఎమ్మెల్యే అయిండు. నీ లెక్క దొరల మోచేతులు నీళ్లు తాగి ఎమ్మెల్యే కాలే బిడ్డ. ఇంకొకసారి సత్యమన్న గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే తోరు నీ. ప్రభుత్వ ఆసుపత్రులపై కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం వహిస్తోందన్నారు మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకర్. పెద్దపల్లి జిల్లా మంతినిలో మాతా శిశు ఆసుపత్రిని సందర్శించిన ఆయన పలు వార్డులను పరిశీలించారు. ఆసుపత్రిలో డాక్టర్లు, సిబ్బంది ఎంతమంది ఉన్నారో అడిగి తెలుసుకున్నారు. 2 మాసాలుగా గైనకాలజిస్ట్ నియామకం జరగలేదని సిబ్బంది ఆయన దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం పుట్టా మధుకర్ మీడియాతో మాట్లాడుతూ నిత్యం ముఖ్యమంత్రితో కలిసి తిరిగే స్థానిక ఎమ్మెల్యే తన సొంత నియోజకవర్గంలో మాతా శిశు ఆసుపత్రిలో ఒక వైద్యుడిని నియమించకపోవడం దురదృష్టకరమన్నారు. మంత్రిని ప్రజల ఓట్లతో గెలిచి మంత్రి అయిన శ్రీధర్ బాబు వారి కష్టాలు పట్టించుకోవడం లేదన్నారు. హృదయంతో అడుగుతున్నా, ఈ మట్టిలో పుట్టి కన్నీళ్ళు అంటే ఏందో తెలిసిన బిడ్డగా అడుగుతున్నా. ఈ మట్టిలో పుట్టినందుకు ఈ పరిసర ప్రాంతాలలో 78 సంవత్సరాల స్వతంత్రం గొప్పగా చేసుకోవాలని మోదీ గారంటే అసలు ఎందుకు చేసుకోవాలనో అర్థం కాక మీలాంటి వాళ్ళకు ఓట్లేసి ప్రజలు మోసపోతూ ఉంటే అర్థం కాక బాధపడతా ఉన్నాం. ఎమ్మెల్యే గారు, మీరు చాలా పెద్ద పదవిలో ఉన్నారు కదా, ముఖ్యమంత్రి గారు రోజు మిమ్మల్ని పొగుడుతున్నాడు కదా. ఇతర దేశాలలో మీ కుటుంబాలు ఉండడమే మా పాపమా అని అంటున్నాం మేము.
మేము ఓట్లేస్తే మిమ్మల్ని గెలిపిస్తే మీ కుటుంబాలు అమెరికాకు వెళ్ళి సంతోషంగా ఉండడానికైనా మా ఓట్లు ఉపయోగపడదని నేను అడుగుతున్న వాళ్ళ కనుక ఎమ్మెల్యే గారు స్పందించండి. మళ్ళీ రేపు పొద్దున వచ్చి మీ వాళ్ళతో తిట్టిపించకండి. మేము అడిగేది మా అక్క చెల్లెళ్లకు సులువుగా రూపాయి ఖర్చు లేకుండా కాన్పు చేయించమని అడుగుతున్నాం. మా అక్క చెల్లెలు ఇవాళ ఎక్కడో ఆసుపత్రి ఉండగా ఎందుకు గోదావరికని పోవాలి, ఎందుకు పెద్దపల్లికి పోవాలి? ఏం దౌర్భాగ్యం. ఆర్మీలో భర్తను కోల్పోయి అవార్డు అందుకుని స్వగ్రామానికి చేరుకున్న వీర జవాన్ సతీమణికి ఘన స్వాగతం లభించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మల్కాపూర్కు చెందిన పప్పాల అనిల్ కుమార్ ఆర్మీలో సేవలు అందిస్తూ 2023 మే 4వ తేదీన జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో వీరమరణం పొందగా అధికారులు సేవా మెడల్ గ్యాలంటరీ అవార్డును ప్రకటించారు. పూణేలో జరిగిన కార్యక్రమంలో అవార్డు అందుకుని స్వగ్రామమైన సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలానికి చేరుకున్న ఆయన సతీమణి సౌజన్యకు ఘన స్వాగతం పలికారు. సౌజన్యతో పాటు ఆమె కుమార్లను ఘనంగా సన్మానించారు. అనంతరం మండల కేంద్రం నుంచి జాతీయ బీసీ యోజన సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. ఆర్మీ చీఫ్ అందించిన మెడల్స్ ను అనిల్ కుమార్ విగ్రహం వద్ద ఉంచి ఘన నివాళులు అర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఇప్పుడు ఈ రోజు అంబేద్కర్ దగ్గర మరి నివాళులు అర్పించడం జరిగింది. ఆయనకు భారతరత్న అవార్డు అలా సతీమణికి అవార్డు ఇచ్చడం చాలా సంతోషమైన విషయం. అదేవిధంగా ఆ రోజు సంవత్సరాల క్రితం చనిపోయినటువంటి అనిల్ కుమారు మరి వాళ్ళ భార్య చిన్న వయసులో శోకంలో మునిగిపోయి మరి కుటుంబ సభ్యులందరూ సంవత్సర గతంలో జరిగినటువంటి సంఘటనకు భారతదేశంలో మరి సైనికుడిగా మనసుకొండలా డ్యూటీ చేసి అక్కడ అమరవీరుడైనటువంటి హెలికాప్టర్ ద్వారా జరిగినటువంటి సంఘటనతోటి ఆ కుటుంబం దుఃఖ శోకంలో పోయింది. ఆ కుటుంబానికి అందరూ గ్రామస్తులు కానీ ఎవరు కానీ మన భారతదేశం మీద బార్డర్ మీద చేసినటువంటి వ్యక్తిగా ఆ కుటుంబం తల్లిదండ్రి దుఃఖ శోభలో మునిగిన వ్యక్తిగా వాళ్ళకు కూడా మనము ఆ చిన్న పిల్లలకు అందరం తోడుండి మరి ఈ అవార్డు గ్యాలంటరీ అవార్డు ఏదైతే వీర మరణం చెందినటువంటి పబ్బల్ల అనిల్ కుమార్ గారికి మరి రావడం విషయంగా తెలియజేస్తూ అదేవిధంగా వారి యొక్క కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ మరి ఈ గ్యాలంటరీ అవార్డును పురస్కరించుకొని మన బోయినపల్లి మండల కేంద్రం నుంచి మల్కాపూర్ గ్రామం వరకు బైక్ ర్యాలీ నిర్వహించి మరి వారి యొక్క సమాధి దగ్గర నివాళులు అర్పించి అక్కడి నుంచి మరి మల్కాపూర్ గ్రామానికి చేరుకొని ఈ గ్రామంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క భారత రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లి టు రాజుపేట గ్రామాల డబుల్ రోడ్డు సాధన కోసం మహా పాదయాత్ర చేపట్టారు. రాజుపేట కొత్తపల్లి నుండి గంభీరావుపేట తహసీల్దార్ కార్యాలయం వరకు పాదయాత్రగా వెళ్లి తహసీల్దార్కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ డబుల్ రోడ్డు నిర్మాణం కోసం గత ప్రభుత్వ పాలనలో అనేక పోరాటాలు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే డబుల్ రోడ్డు వేసి కొత్తపల్లి గ్రామాన్ని ప్రత్యేక మండలంగా ప్రకటించాలని 2 గ్రామాల ప్రజలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు గౌటి గణేష్, పరశురాములు గౌడ్, మాజీ సర్పంచ్ సత్యం, ఏఎంసీ డైరెక్టర్, ఆయా గ్రామాల యువకులు పాల్గొన్నారు. శాంక్షన్ అయినాయి, చిన్న చిన్న పల్లెల్లో డబుల్ రోడ్డు శాంక్షన్ అయినాయి, చిన్న చిన్న తండలలో డబుల్ రోడ్డు శాంక్షన్ అయినాయి. కానీ ఈ యొక్క కొత్తపల్లి గ్రామానికి డబుల్ రోడ్డు ఎందుకు శాంక్షన్ కాలేదు? కొత్తపల్లి గ్రామానికి డబుల్ రోడ్డు కావాల్సిన అవసరం ఉంది. కొత్తపల్లి గ్రామం ఈ యొక్క డబుల్ రోడ్ అయితే కొత్తపల్లి గ్రామం అభివృద్ధిలో ముందుకెళ్తుంది. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక గ్రామాల యొక్క ప్రజలందరూ కూడా మనకు కొత్తపల్లి గ్రామానికి వచ్చి మన సరుకుల కోసం కావచ్చు, సదుపాయాల కోసం కావచ్చు, ఇక్కడ ఈ రోజు నాడు ఆదివారం రోజు అందరు జరిగితే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల ప్రజలందరూ కూడా ఈ కొత్తపల్లి గ్రామానికి వస్తారు. మరి ఇలాంటి పెద్ద గ్రామాన్ని ఈ యొక్క రోడ్డు విషయంలో ఎందుకు ఇంత వివక్ష చూపుతూ ఈ యొక్క రాజకీయ నాయక పార్టీలు అని చెప్పి నేను అడుగుతున్నాం. ఏ పార్టీలను కావచ్చు, అధికారం ఉంటుంది, ఈ రోజు ఉండొచ్చు, రేపు అధికారం పోవచ్చు, పోయినంత మాత్రాన. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.